బట్టలు తీసి కొడతా, బట్టలతో కొట్టచ్చు కదా. మరి లోకేష్ బాబుకి బట్టలు తీయటం అలవాటు నాకు తెలియదు. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు బుధవారం గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో జడ్జి ముందు పోసాని బూరను విలపించారు. తన ఆరోగ్యం బాగాలేదని, 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కన్నీటి పర్యంతమయ్యారు. 2 రోజుల్లో తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని న్యాయమూర్తి ఎదుట వాపోయారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి పోసానికి 14 రోజుల డిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనితో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఏమయ్యా, ఎక్కడ లోకేష్, ఎక్కడ పోసానికి ఇష్టపడి లోకేష్తో నేను తోగలనా? లోకేష్ 2 కళ్ళు జరిగితే నేను ఎక్కుంటాను, కైలాసంలో ఉంటా. అంత పెద్దోడితో నన్ను పోల్చుతాయి. నేను చాలా చిన్నోడిని. అధికారంలో రాబోతున్నాము, కొడాలి నాని లాంటి నేతల్ని బట్టలు తీసి రోడ్డు మీద తీసుకుంటాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, నేను కామెంట్. ఒక మాట చెప్పమంటావా? ఎప్పుడు వీళ్ళు చూడండి, ప్రతిపక్ష వాళ్ళు ఎప్పుడు మేము అధికారంలో వస్తాము, వచ్చాక బట్టలు తీస్తాం. బట్టలు తీసి ఏం చూస్తారా నాయన? అందరూ బట్టలు తీస్తాం, కొడాలి నాని బట్టలు తీస్తాం, ఇంకోండి బట్టలు తీస్తాం. బట్టలు తీసి ఏం చేస్తారు? ఏం చూస్తారు? ఓ మొలతాడు చూస్తారు. ఇంకా చూడాలనుకుందా మీకు? ఎప్పుడు బట్టలు తాటాడే పతోడు బట్టలు తీసి కొడతా, బట్టలతో కొట్టచ్చు కదా. బట్టలు తీసే కొడతారట. మరి లోకేష్ బాబుకి బట్టలు తీయటం అలవాటు నాకు తెలియదు. నేను బట్టలు తీసేది లేదు, బట్టలు ఇలాగ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? మరి ఎన్నిసార్లు వడిస్తారా బాబు బట్టలు?